అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పచ్చి మిరపకాయలతో పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది ఇన్స్టెంట్ రెసిపీ అండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి, రోటిలోకి, వేడి వేడి అన్నంలోకి అయితే అద్దరిపోతుందండి టేస్ట్. చాలా సులువుగా చేసుకునే ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. మరి ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. 1/2 kg మిరపకాయలతో పచ్చడి చేయబోతున్నామండి. కారం తక్కువ పచ్చి మిరపకాయలు మాత్రమే తీసుకోవాలండి. లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఆ మిరపకాయలలో అయితే మనకు కారం తక్కువగా ఉంటుంది. ముందుగా పచ్చి మిరపకాయలను నీట్గా కడిగిన తర్వాత కాటన్ క్లాత్తో తుడుచుకోవాలండి. ఏ మాత్రం తడి ఉండకూడదు. తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి మిరపకాయల్ని. ఇలా అన్ని మిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలకు ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి రెడీగా. ఇప్పుడు మనం కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. మన పొయ్యి అయితే రెడీగా ఉందండి. పొయ్యి మీద చిన్న కడాయి పెట్టేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, సగం స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది వేయించేటప్పుడు. అలా స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని మనం తీసుకొని రోట్లో వేసుకోవాలి. ఇది పౌడర్ చేసుకునే ముందు మనం తాలింపు కూడా వేసేసుకుందామండి. అదే కడాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని 1/2 kg మిరపకాయలకు సగం పావు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి చిట్టపట్లు ఆడిన తర్వాత ఒక 10 ఎల్లిపాయలు వేసేసుకొని పొయ్యి మీదకి వెళ్ళి దింపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం మసాలా ప్రిపేర్ చేసేంతలోపు మనకు ఆయిల్ కూల్ అవుతుంది. ఓకే అండి, తాలింపు చల్లారేలోపు మనం మసాలా దంచేసుకుందాం. మసాలా వీలైనంత సన్నగా దంచుకోవాలండి. సన్నగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. పౌడర్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఓకే, మన పౌడర్ అయితే రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దంచుకున్న పౌడర్ని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరపకాయలలో వేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒక 10 పొట్టు తీసిన ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి. 10 ఎల్లిపాయలు మనం తాలింపులో వేసుకున్నాం కదా, 10 అలాగే వేసేసుకోవాలి మిరపకాయలలో. ఒక్కసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. మిరపకాయలు మధ్యలో కట్ చేసుకున్నాం కదా రెండుగా, కాబట్టి బాగా కలిపేసుకుంటే మసాలా అంతా ఆ మిరపకాయలలోకి పోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు చల్లారిందండి. చూడండి ఎల్లిపాయలు ఎంత బాగా వేగినాయో. ఇప్పుడు ఈ తాలింపును మనము మిరపకాయలలో పోసేసుకోవాలి. 10 నిమిషాలలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్ మనకు ఎక్కువైనట్టు అనిపించినా ఈ పచ్చళ్ళల్లో ఆయిల్ ఉంటేనే అది కొద్దిగా నిల్వ ఉంటాయండి, లేకుంటే ఉండవు. కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది పచ్చళ్ళకు. మన అందరికి తెలిసిన విషయమే అది. ఇందులో సగం కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగంతా పచ్చళ్ళలో బాగా కలిసిపోయేలాగా మొత్తం కలిపేసుకోవాలి. రీసెంట్గా నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినండి. తను చేసింది ఈ మిరపకాయ పెరుగు పచ్చడి నాకు బాగా నచ్చేసింది అన్నమాట. అందుకే ఎట్లా చేసినా ఏంటి అని తెలుసుకొని మరీ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేశానండి, కానీ బాగా నచ్చింది. చాలా బాగా కుదిరింది. చివరిగా ఒక 4 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ కానీ వేయాలి. వెనిగర్ వేసానండి, క్లిప్ మిస్ అయింది. చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్గా అయిందండి. చూడండి మసాలాలు కూడా ఎంత బాగా కలిసిపోయాయో. ఇది నేను బయట తీస్తున్నాను వీడియో కాబట్టి ఫుల్ క్లారిటీ ఉందండి. ఇంతకు ముందైతే పొయ్యి దగ్గర కదా, కొంచెం క్లారిటీ లేదు. వర్షం వచ్చేలా ఉంది కాబట్టి కొంచెం లైటింగ్ ప్రాబ్లం వల్ల నాకు కనిపించింది. గాజు సీసాల్లోనూ, సిరమిక్ జార్లోనూ లేదా ప్లాస్టిక్ డబ్బాలోనూ స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు నిల్వ ఉంటుందని చెప్పిందండి అక్క అయితే. ఇంట్లో మిరపకాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుందండి. అలాగే రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.